హలో అందరికీ. నాటి నేస్తాలు, మన చిన్ననాటి జ్ఞాపకాలు, మాటల్లో మమకారం, కథల్లో మనసు, కుటుంబ కథలకు స్వాగతం, సుస్వాగతం. మరి నా కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈరోజు ఒక కొత్త కథతో మీ ముందుకు వచ్చేసానండి. కథ పేరు అన్యోన్యం. ఇది మనకు అందించిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు. కంటితో చూసేవన్నీ నిజాలు కాదండి. అలాగే ఎప్పుడూ గొడవలు పడే భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండదని, అస్సలు గొడవ పడని వాళ్ళకి ప్రేమ ఉంటుందని అనుకోవటం చాలా పొరపాటు. మరి ఈ కథలో ఏముందో చూసేద్దామా? మరి కథలోకి వెళ్ళిపోదామండి. అనవసరంగా ఎవరికీ ఫోన్ చేయని ప్రశాంత్ ఆ రోజు చెల్లెలకి ఫోన్ చేశాడు. అందులోనూ రాత్రి 7 గంటలకు చేయటంతో ఆశ్చర్యపోయింది శ్రావణి. హలో అన్నయ్య, చెప్పు. శ్రావణి, నాన్న ఉదయం నుంచి కనిపించడం లేదు. ఏదైనా ఊరు వెళ్ళారేమో? ఏ ఊరు వెళ్ళలేదు, సెల్ ఫోన్ కూడా ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళారు. ఆయన బయటకు వెళ్ళే చోట్లన్నీ వెతికాను అన్నాడు కంగారుగా. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? ఎప్పట్లాగే నాన్నకి అమ్మకి పొద్దున ఏదో గొడవ జరిగిందట, దానికి అలిగి వెళ్ళిపోయాడు. అవునా? అంతా నా తలరాత. ప్రతిరోజు వాళ్ళిద్దరికీ ఏదో ఒక గొడవ లేనిదే నిద్ర పట్టదు అన్నాడు ఆవేదనగా. సరే అన్నయ్య, నేను ఆయన ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం అని ఫోన్ ఆఫ్ చేసింది శ్రావణి. కృష్ణమూర్తి రైల్వేలో 35 ఏళ్ళు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. 2 పిల్లలు, కొడుకు ప్రశాంత్, కోడలి కవిత, కూతురు శ్రావణి, అల్లుడు శ్రీధర్. 4 సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగస్తులు. శ్రావణి భర్త అత్తమామలతో బేగంపేటలో ఉంటుంది. ప్రశాంత్ మణికొండలో భార్యతో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఇప్పుడు కవితకి 4వ నెల. రిటైర్ అయిన దగ్గర నుండి కృష్ణమూర్తికి శారదకి అస్సలు పడటం లేదు. ప్రతి చిన్న విషయం దగ్గర అభిప్రాయ భేదాలతో మొదలయ్యే గొడవలు పెద్ద పెద్ద యుద్ధాలతోనే ముగుస్తున్నాయి. తల్లి తండ్రి గొడవలు విని విని ఎటూ చెప్పలేక అవస్థపడుతున్నాడు ప్రశాంత్. కోడలి కవిత మాత్రం నాకెందుకని మౌనంగా ఉండటానికి మనసొప్పక ఇద్దరికీ సర్ది చెప్తుంది. కృష్ణమూర్తికి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ వంటి వయసుతో పాటు వచ్చే వ్యాధులు దండిగా ఉన్నాయి. అది సంక్రాంతి సమయం. పండుగకి అత్తాకోడళ్ళిద్దరూ కలిసి అరిసెలు, లడ్లు చేశారు. సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రశాంత్కి అరిసెలు, లడ్డు పెట్టి కృష్ణమూర్తికి జంతికలు ఒక ప్లేట్లో తెచ్చిచ్చింది శారద. నాకు లడ్డు, అరిసె ఇవ్వచ్చుగా అన్నాడు కృష్ణమూర్తి. డాక్టర్ ప్రవీణ్ని పిలవమంటారా? మీరేం తింటున్నారో ఆయనే స్వయంగా చూస్తారు. మీ షుగర్ లెవెల్స్ ఎందుకు తగ్గటం లేదో ఆయనకు అర్థమవుతుంది అంది శారద. నిన్ను అడిగాను చూడు, నన్ను నేను అని కోపంగా బయటికి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి. ఏంటమ్మా ఇది, ఒక్క లడ్డు తిననంత మాత్రాన షుగర్ సడన్గా నార్మల్ అవుతుందా ఏంటి అన్నాడు ప్రశాంత్. ఆయన షుగర్ లెవెల్స్ ఎంతున్నాయో నీకు తెలుసా? HbA1c 10కి చేరుకుంది. ఆ విషయం ఆయనకి తెలుసు కదా. తెలిస్తే నాకెందుకు గొడవ అని గదిలోకి వెళ్ళిపోయింది శారద. సాయంత్రం కృష్ణమూర్తి ఇంటికి రాగానే కవిత, మావయ్య మీకోసం షుగర్లెస్ లడ్డూ చేశాను, తిని చూసి ఎలా ఉందో చెప్పండి అని ప్లేట్లో పెట్టించింది. థ్యాంక్స్ రా తల్లి, నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అన్నాడు కృష్ణమూర్తి. ఇలాంటి సంఘటనలు తరచూ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. కాకపోతే కొన్ని కామెడీగా ముగిస్తే మరికొన్ని కోపతాపాలతో అంతమవుతాయి. అలాంటిదే ఈరోజు జరిగింది. దాంతో కృష్ణమూర్తి కోపంగా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రశాంత్ విషయం తెలుసుకొని వెంటనే తండ్రి వెళ్లే ప్రదేశాలన్నీ వెతికి వచ్చాడు. ఎక్కడా కనిపించకపోయేసరికి శ్రావణికి ఫోన్ చేశాడు. శారద నిశ్చింతగా టీవీ సీరియల్ చూస్తోంది. ప్రశాంత్, కవిత మొహాల్లో కృష్ణమూర్తి ఇంకా రాలేదన్న ఆందోళన. టీవీ చూస్తున్న తల్లిని చూడగానే శ్రావణికి చిరాకేసింది. అమ్మా, నాన్న ఇంటికి రాలేదని మేమంతా ఇంత కంగారు పడుతుంటే నువ్వేంటి ఇంత కూల్గా టీవీ చూస్తున్నావు, కొంచెం కూడా బాధ్యత లేకుండా అని టీపాయ్ మీద ఉన్న రిమోట్ తీసుకొని టీవీ ఆఫ్ చేసింది శ్రావణి. శారద లేచి, ఎందుకే అంత గాబరా పడతావు, ఆయనేం చిన్నపిల్లాడు కాదు కదా తప్పిపోవడానికి, ఇంటికి రాక ఎక్కడికి పోతాడు అంది. ఏం మాట్లాడుతున్నావమ్మా, నువ్వు మాట్లాడేది కొంచెమైనా బాగుందా? ఆయన్ని ఎవ్వరూ వెళ్ళమనలేదు, వెళ్ళినవాడు తిరిగి రాక ఏం చేస్తాడు? ఏంటో నీ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉందమ్మా అంది శ్రావణి విసుగ్గా. ఏం చేయమంటావు, ప్రతిదానికి అలుగుతూ గొడవ పడుతూ ఇంటి నుంచి వెళ్తుంటే రోజు ఆయన కోసం ఏడవమంటావా, ఊరంతా తిరగమంటావా అంది శారద ఆవేశంగా. ఆపమ్మా,
అయినా నాన్న ఇంట్లోంచి వెళ్ళేంతగా గొడవలు ఎందుకు వస్తాయి మీ ఇద్దరి మధ్య? ఒకటా రెండా ఎన్నని చెప్పమంటావు? అయిన దానికి కాందానికి కోపం తెచ్చుకుని రాద్ధాతం చేస్తుంటే అదే జీవితం అయిపోయింది అంటుంటే పొద్దున జరిగిన సంఘటన గుర్తొచ్చింది శారదకు. పొద్దున ప్రశాంత్ ఆఫీస్కి తయారవుతుంటే కవిత దోశలు వేయటానికి కిచెన్లోకి వెళ్ళింది. కవిత, నేతి దోశలు వెయ్యి అన్నాడు ప్రశాంత్. కృష్ణమూర్తి వాకింగ్కి వెళ్ళొచ్చి స్నానం చేసి టిఫిన్ కోసం కొడుకుతో పాటు కూర్చున్నాడు. శారద కిచెన్లోకి వెళ్ళి ఆయన కోసం నూనె లేకుండా దోశలు వేసి తెచ్చింది. శారద, నాకు నేతి దోశలు వేస్తావా? రోజు చప్పిడి తిండి తిని తిని విసుగొస్తుంది అన్నాడు. ఆయన మాటలు పట్టించుకోనట్టు లోపలికి వెళ్ళబోతుంటే, నీకే చెప్పేది, నేను చెప్పేది వినిపించుకోకుండా వెళ్తావేంటి? రోజు ఈ చప్పిడి తింటం నా వల్ల కాదు అన్నాడు కోపంగా. మీకు దోశలు వద్దా? అయితే నాకు పని తప్పింది, వీటిని నేను తింటానులేండి. మోకాళ్ళ నొప్పులతో నిలబడి చేసుకునే పని తప్పించారు అంది శారద నవ్వుతూ. అంతే, కృష్ణమూర్తి కోపం ఆకాశం వైపు చూసింది. ఆవేశంతో ఊగిపోతూ, తిను, బాగా తిను, నీలాంటి జడాలే ఈ ఎండిపోయిన చప్పిడి తిండి తినేది అంటూ కోపంగా లేవబోతుంటే, మావయ్య మీరు కూర్చోండి, ఎందుకంత ఆవేశం, నేను మీకు దోశలు వేసిస్తాను, ముందు కూర్చోండి అంది కవిత. ఇంట్లో నువ్వొక్కదానివే తల్లి నన్ను అర్థం చేసుకునేది అన్నాడు కూర్చొని కృష్ణమూర్తి. కవిత లోపలికి వెళ్ళి దోశ వేసి అందులో ప్రశాంత్ లంచ్ బాక్స్ కోసం చేసిన మిక్స్డ్ వెజిటేబుల్ కూర పెట్టి మసాలా దోశ తెచ్చిచ్చింది మామగారికి. మసాలా దోశ చూడగానే కృష్ణమూర్తి కోడల వైపు మెచ్చుకోలుగా చూసి రుచిగా ఉన్న దోశను ఆస్వాదిస్తూ తృప్తిగా తిని లేచి తన గదిలోకి వెళ్ళి న్యూస్ పేపర్ చదవసాగాడు. అత్తాకోడళ్ళు కలిసి తింటుంటే, కవిత, ఏంటి మీ మామగారికి ఏకంగా మసాలా దోశ తెచ్చిచ్చావు? నేను వద్దంటుంటే నువ్వు తెచ్చివ్వటం ఏమైనా బాగుందా అంది శారద. అత్తయ్య, నేను నూనె లేని దోశలే వేశాను. ప్రశాంత్ కోసం చేసిన మిక్స్డ్ వెజిటేబుల్ కూర అందులో పెట్టి మసాలా దోశ అని చెప్పాను. కవిత వైపు ఆశ్చర్యంగా చూసి, ఈ సూక్ష్మం నాకు తెలియట్లేదే అనుకుంది శారద. మధ్యాహ్నం భోజనాలయ్యాక కవిత తన గదిలోకి వెళ్ళి పడుకుంది. కృష్ణమూర్తి, శారద హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు. ఉన్నట్టుండి టీవీ వాల్యూమ్ తగ్గించి, శారద, నీకంటే ముందు నేను పోతే ఏం చేస్తావు అన్నాడు కృష్ణమూర్తి. నాకేంటండి, మీరుండరనే బాధ తప్ప నెల నెల మీ ఫంక్షన్ డబ్బులు వస్తాయి. ఊళ్ళోనే కూతురు అల్లుడు ఉన్నారు, కొడుకు కోడలు కళ్ళ ముందే ఉన్నారు, మనవడు మనవరాలు రాబోతుంది, ఇంకెందుకు దిగులు అంది భర్తని ఉడికిద్దామని. అంతే, భేతాళం మళ్ళీ చెట్టెక్కింది. అంటే నేను ఎప్పుడు పోతానా అని ఎదురు చూస్తున్నావా? అత్త ఎప్పుడు చస్తుంది, అరుగు ఎప్పుడు ఖాళీ అవుతుంది అన్నట్టుంది నీ వాలకం అంటూ పెద్దగా అరుస్తుంటే, పాపం కవిత ఇప్పుడే పడుకుంది, అరవకండి అంది శారద. అయినా కృష్ణమూర్తి ఆపకపోయేసరికి పక్కనున్న పాత వీక్లీ తీసుకొని చూస్తుంటే, నేను ఇక్కడ పిచ్చోడిలా వాగుతుంటే నువ్వు పుస్తకం చదువుతావా అని భార్య చేతిలోంచి వీక్లీ లాక్కొని చింపేసి మూలకు విసిరేశాడు కృష్ణమూర్తి. అబ్బా, అరవకండి, కవిత పడుకుందని చెప్తున్నాను కదా అని చేతులు జోడించింది. అయినా ఆపకపోతుంటే చిరాకొచ్చి గదిలోకి వెళ్ళి మంచం మీద నడుము వాల్చింది శారద. కాసేపట్లో కన్ను మలిగింది. సాయంత్రం కవిత కాఫీ తీసుకొచ్చి లేపేసరికి మెలకు వచ్చింది. నాకు అప్పుడు చెప్పింది కవిత ఆయన ఇంట్లో లేడని అని చెప్పడం ముగించింది శారద. కొడుకు కూతురు ఆశ్చర్యంగా వింటుంటే అల్లుడు శ్రీధర్ కల్పించుకొని, ప్రశాంత్, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు మావయ్య ఎక్కడికి వెళ్ళుంటారో ఏమైనా ఐడియా ఉందా అని అడిగాడు. అంతలో పక్కింటి 10 ఏళ్ల కుర్రాడు బాల్ ఇటువైపు పడ్డదని వచ్చి తీసుకువెళ్తూ, కవితక్క, మీ ఇంట్లో ఉండే తాతయ్య పార్కులో ఉన్నాడు అన్నాడు. అందరూ ఆశ్చర్యంగా వాడి వైపు చూశారు. నిజంగానా, సరిగ్గా చూసావా అంది కవిత. అవును, మీ ఇంట్లో ఉండే తాతయ్యే, నేను ఇప్పుడు దాకా పార్కు పక్కన గ్రౌండ్లో క్రికెట్ ఆడుకొని వచ్చాను, వచ్చేటప్పుడు చూశాను, తాతయ్యే అన్నాడు. వెంటనే బావమరుదులిద్దరూ వెళ్ళి కృష్ణమూర్తిని సమాధానపరిచి ఇంటికి తీసుకొని వచ్చారు. శారదా కృష్ణమూర్తి ఒకరినొకరు బద్ధ శత్రువుల్లా చూసుకున్నారు. రాత్రి భోజనాలప్పుడు, ఏంటి నాన్న ఇది, అమ్మ ఏదైనా తెలిసి తెలియకంటే చూసి చూడనట్టు వినట్టు వదిలేయాలి, కానీ ఇలా ఇల్లు వదిలి వెళ్ళటం, అలగటం, అరుచుకోవటం ఈ వయసులో మీకేమైనా బాగుందా అంది శ్రావణి. అమ్మా, నువ్వు కూడా నాన్న ఏదైనా అంటే కాసేపు మౌనంగా ఉంటే సరిపోతుంది కదా. పిల్లలం, మేమేదైనా గొడవలు పడితే పెద్దవాళ్ళుగా మీరు సర్ది చెప్పాలి, కానీ మన ఇంట్లో రివర్స్లో ఉంటుంది. అసలే కవిత ప్రెగ్నెంట్ కూడా, కాస్త అర్థం చేసుకోండి అన్నాడు ప్రశాంత్. భోజనం చేశాక కూతురు అల్లుడు వెళ్ళిపోయారు. రాత్రి బెడ్రూమ్లో,
వీళ్లతో పడలేం కవిత. వయసైన కాలంలో కృష్ణారామ అనుకుంటూ ఏ టీవీనో చూస్తూ కాలం గడపకుండా టామ్ అండ్ జెర్రీలో ఎప్పుడు ఈ గొడవలేంటి? నాకు పిచ్చెక్కిపోతుంది. ఇంకొకసారి ఇలా జరిగితే మాత్రం మనమే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోదాం అన్నాడు ఆవేశంగా ప్రశాంత్. అలా అనకు ప్రశాంత్. ఈ పెద్ద వయసులో వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలి మన దారి మనం చూసుకుంటే ఏం బాగుంటుంది? వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకుంటారు? చిన్న వయసులో నువ్వు మీ చెల్లి ఎంత గొడవ చేసుంటారు. అప్పుడు మీ ఇద్దరిని వదిలి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారా? లేక మిమ్మల్ని హాస్టల్లోకి వేశారా? పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేశారా లేదా? ఇది కూడా అలాగే అంది కవిత. ప్రశాంత్ బదులివ్వలేదు. ఇప్పుడు ఏమంటావు? వాళ్ళిద్దరు గొడవ పడకుండా చూడాలి, అంతే కదా? సరే, ఇకపై అది నేను చూసుకుంటాను. మనసు పాడు చేసుకోకుండా నెమ్మదిగా నిద్రపో అంది అనునయంగా భర్తతో కవిత. మర్నాడు ఉదయం ఎప్పటిలాగే ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. ప్రశాంత్ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కొడుకుతో పాటే బ్రేక్ఫాస్ట్ తిని కృష్ణమూర్తి బయటకు వెళ్ళాడు. కవిత, శారద కలిసి టిఫిన్ తింటుంటే, అత్తయ్య, మార్కెట్ వరకు వెళ్ళొద్దాం రండి. మధ్యాహ్నం భోజనానికి ప్రశాంత్ ఇంటికి వస్తానన్నాడు. బిర్యానీ చేయమన్నాడు అంది కవిత. ఇవాళేంటి కొత్తగా నన్ను రమ్మంటున్నావు? ఆయన కానీ ప్రశాంత్ కానీ ఇంటికి కావాల్సినవన్నీ సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చేవాళ్ళు కదా. ఇంట్లో ఉంటే ఏదోలా ఉంది అత్తయ్య, ప్రెగ్నెంట్ని కదా, కాస్త రిలీఫ్గా ఉంటుందని ఒంటరిగా వెళ్ళటం ఎందుకని మిమ్మల్ని తోడుకు రమ్మంటున్నాను అంది. ఇద్దరు సూపర్ మార్కెట్కి వచ్చారు. అక్కడ మనకు కావలసిన వస్తువులు ఎలా ఎంపిక చేసుకోవాలి, ఎక్స్పైరీ డేట్ ఎలా చూడాలి, కార్డు ఎలా ఉపయోగించాలి, గూగుల్ పే ద్వారా ఎలా డబ్బు చెల్లించాలో వివరంగా అత్తగారికి నేర్పించింది కవిత. వచ్చేటప్పుడు దారిలో ఉన్న లైబ్రరీకి తీసుకొని వచ్చింది. అక్కడ డబ్బులు కట్టి శారదని సభ్యురాల్ని చేసింది. అక్కడ ప్రముఖ రచయితల పుస్తకాలు అనేకం ఉన్నాయి. శారదకి ఆ పుస్తకాలు చూడటంతో ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది. పెళ్లి కాకముందు ఎన్నెన్ని పుస్తకాలు చదివేదాన్నో తెలుసా నీకు అంది. మీరు పుస్తకాలు చదువుతారా అత్తయ్య? చదువుతారా అంటావేంటే, ఒకప్పుడు చిన్న పేపర్ ముక్క కనిపించినా వదిలేదాన్ని కాదు. కథలు, నవలలు చదువుతుంటే ఆకలి కూడా తెలిసేది కాదు. ఆ కాలంలో ఇప్పట్లా సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, యూట్యూబ్లు లేవు కదా. నాకు కాలక్షేపమే ఈ పుస్తకాలు చదవటం. ఆ రోజులే వేరు. మరి ఇంకేంటి అత్తయ్య, రోజు ఇక్కడికి రండి, మీకు ఇష్టమైన పుస్తకాలు తెచ్చుకొని చదవండి ఖచ్చితంగా కవిత అని తన అభిమాన రచయిత్రి కథల పుస్తకాలు, నవలలు తీసుకుంది. ఇవాళ వంట నేను చేస్తాను కానీ మీరు ఇంటికి వెళ్ళాక వీటిని చదువుకోండి అంది కవిత. ఇద్దరూ ఇంటికి వచ్చారు. శారద తన గదిలోకి వెళ్ళి నవల చదవటం ప్రారంభించింది. 10 నిమిషాలు విశ్రాంతి తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది కవిత. ఆ సమయంలో అటుగా వచ్చిన మామగారిని చూసి, మావయ్య, మీరు వంట బాగా చేస్తా అని ప్రశాంత్ చెప్పాడు, నిజమేనా అంది. ఏదో తమాషాకు చెప్పుంటాడులేమ్మా, అది బ్యాచిలర్గా ఉన్నప్పటి మాట. పెళ్ళయ్యాక శారద నాతో టీ కూడా పెట్టించలేదు అన్నాడు. అయితే ఇవాళ వంట మీరే చెయ్యాలి మావయ్య అంది కవిత. అయ్యో, నేను వంట చేస్తే తినేవారెవరమ్మా? భయపడకండి మావయ్య, మీకు వంట చేయడం నేను నేర్పిస్తాను కదా. నేను ఎలా చెప్తానో మీరు అలాగే చేయండి చాలు అంది కవిత. నీ నమ్మకం ఏమిటో. సరే, నేనెందుకు కాదనాలి అన్నాడు కృష్ణమూర్తి. గదిలో నుంచి బయటకు రాకుండా నవలలో మునిగిపోయింది శారద. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన ప్రశాంత్తో పాటు అత్తగారికి, మామగారికి భోజనం వడ్డించింది కవిత. ఇవాళ బిర్యానీ చాలా స్పెషల్గా ఉందే అంటూ తల్లి కొడుకులు ఆస్వాదించుకుంటూ తిన్నారు, ఏమీ మాట్లాడకుండా. చేసింది ఎవరో చెప్పకుండా. థ్యాంక్స్ అత్తయ్య అంది కవిత. మరుసటి రోజు శారదను బ్యాంకు తీసుకెళ్ళింది. బ్యాంక్లో డబ్బు ఎలా డిపాజిట్ చేయాలో, ఎలా తీసుకోవాలో, ఏటీఎంలో డబ్బు ఎలా డ్రా చేయాలో నేర్పించింది. అలాగే మామగారికి యూట్యూబ్లో చూస్తూ వంటలు ఎలా చేయాలో నేర్పించింది. ఇప్పుడు బ్యాంక్ పనులు, కూరలు తేవటం, సూపర్ మార్కెట్లో సరుకులు తేవటం మొదలు ఆన్లైన్లో కరెంటు బిల్లులు కట్టడం, గూగుల్ పే ద్వారా డబ్బు చెల్లించటం, అంతటితో ఆగకుండా ఆన్లైన్లో ఆర్డర్ చేయటం, కావలసిన వస్తువులు ఇంటికే తెప్పించుకోవడం వరకు అన్నీ శారదే చూస్తుంది. కవిత సూచనలతో ఇంట్లో రుచిగా వంట చేయడం పూర్తిగా నేర్చుకున్నాడు కృష్ణమూర్తి. ఆ రోజు పెరిగిన డిఏ అరియర్స్ పెన్షన్లో రాకపోవడంతో కృష్ణమూర్తి, కవిత, నేను రైలు నిలయం వరకు వెళ్ళొస్తానమ్మా అని బయలుదేరబోతుంటే అది విని శారద వేగంగా గదిలో నుంచి వచ్చి, మీ డిఏ అరియర్స్ పెన్షనర్లకి రేపు వేస్తారట అంది. 15 రోజుల తర్వాత మాటలు కలిపిన శారద వైపు ఆశ్చర్యంగా చూసి, నీకెలా తెలుసు అన్నాడు. నిన్న సూపర్ మార్కెట్లో మీ కొలీగ్ రాజారావు గారు కనిపించి చెప్పారు అంది దగ్గుతూ.
అప్పుడు కిచెన్ నుండి వచ్చిన కవిత, మావయ్య ఇప్పుడు బయట పనులన్నీ అత్తయ్యే చూస్తున్నారు. ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి కథల పుస్తకాలు నవలలు తెచ్చుకొని చదువుతున్నారు. అంతేకాదు ట్యాబ్లో తనకి నచ్చిన పుస్తకాలు ఆన్లైన్లో కొనడం చదవడం కూడా అంది. అలాగా, వెరీ గుడ్ వెరీ గుడ్ అని కిచెన్లోకి వెళ్ళి మిరియాల కషాయం కాచి శారదకిచ్చి, రాత్రంతా దగ్గుతూనే ఉన్నావు, జలుబు కూడా ఉన్నట్టుంది అన్నాడు. కవిత, ఇప్పుడు కషాయం కాచావా, నీకెందుకమ్మా శ్రమ అంది శారద. నేను కాదత్తయ్య, మావయ్య కాచారు. ఇప్పుడు మావయ్య కాఫీ నుండి కషాయం వరకు వంటలన్నీ నేర్చుకున్నారు అంది. ఈసారి ఆశ్చర్యపోవటం శారద వంతైంది. అవునా, ఈయనకి టీ పెట్టడం కూడా రాదే అంది కృష్ణమూర్తిని చూస్తూ. అంతా కవిత కోచింగ్ అన్నాడు. సరిగ్గా అప్పుడే వచ్చిన శ్రావణి అది విని, నిజమా నిజమా నాన్న అంది సంతోషంగా. కవిత వైపు తిరిగి, నిన్న అన్నయ్యకు ఫోన్ చేస్తే నిన్ను నాన్ స్టాప్గా పొగడతలతో ముంచెత్తుతున్నాడు వదిన. ఇప్పుడు ఇంట్లో అమ్మా నాన్న మధ్య తగాదాలే లేవని చెప్పాడు. ఏం మాయ చేశావు వదిన అంది శ్రావణి. నేనేం చెయ్యలేదు శ్రావణి. మీకందరికీ మావయ్య అత్తయ్య గొడవ పడటం తగులాడుకోవటమే మాత్రమే తెలుసు. కానీ నాకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత గురించి కూడా తెలుసు. ఏంటి అన్యోన్యత? మా అమ్మా నాన్న అలా ఉండడం మేము ఎప్పుడూ చూడలేదే అన్నారు అన్నా చెల్లెళ్ళిద్దరూ. ఐ లవ్ యూ అని 10 సార్లు చెప్తేనే అన్యోన్యత కానే కాదు. తనకి ఇష్టం వచ్చింది తిననివ్వటం లేదని మావయ్య గారికి కోపం. ఆయన షుగర్ బీపీ మనిషి, ఇష్టం వచ్చినట్లు తింటే ఆయన ఆరోగ్యం పాడవుతుందని అత్తయ్యకు భయం. అంటే మావయ్య గారంటే అత్తయ్యకి ఎంత ఇష్టమో చూడండి. అది ఎలా వ్యక్తపరచాలో ఆమెకి తెలియడం లేదు. ఇక మావయ్య గారికేమో అత్తయ్యకి బయట ప్రపంచం గురించి తెలియలేదనే అపోహ. ఒకవేళ తను ముందుగా పోతే అప్పుడు ఏం చేస్తుందో అనే భయం. అదే విషయాన్ని అత్తయ్యని అడిగారు. ఆమె సరదాగా చెప్పిన జవాబును ఆయన సీరియస్గా తీసుకున్నారు. అందుకే ఇల్లు వదిలి వెళ్ళారు. నేను అత్తయ్యతో, నిజంగానే మావయ్య మీకంటే ముందు పోతే మీకు బాధ ఉండదా అత్తయ్య అని అడిగాను. ఆయన ఇల్లు వదిలి వెళ్తే ఏం తిన్నారో ఎక్కడున్నారో అని బాధ వేయటం లేదా అని అడిగాను. అందుకు అత్తయ్య, ఆయన నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేరు కవిత. నాతో గొడవ పడందే ఆయనకి పొద్దుపోదు. నాతో మాట్లాడకుండా ఉన్న సందర్భాలున్నాయి, కానీ నన్ను చూడకుండా ఏనాడు ఉండలేదు. చీకటి పడేలోగా ఎలాగూ వస్తారు. నిద్రపోయే ముందు నా మొహం చూస్తేనే ఆయనకి నిద్ర పడుతుంది. పొద్దున్న లేచాక నా మొహం చూశాకే బయటకు వస్తారు. ఆయన సంగతి నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా వస్తారు. చూడు, అయినా ప్రెగ్నెంట్వి, నువ్వు వీటి గురించి ఎక్కువగా ఆలోచించకు అన్నారు. అప్పుడు అర్థమైంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న బలమైన ప్రేమ. ఇంత అన్యోన్యంగా ఉన్న వీళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయా అని ఆలోచించాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, 36 ఏళ్ల పాటు మావయ్య ఉద్యోగంలో పగలంతా గడిపి వచ్చేవారు. మిగిలిన కొద్ది సమయంలో కుటుంబం విషయం, పిల్లల బాధ్యతలతో గడిచిపోయేది. పెళ్ళైన దగ్గర నుంచి ఇల్లు వంట తప్ప మరో లోకం తెలియదు అత్తయ్య గారికి. మావయ్య గారికి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే పని లేకపోయినా బయట పనులకు మాత్రం ఇప్పుడు ఆయనే తిరగవలసి వస్తుంది. అత్తయ్య వంట పని అంతే. ఇలా ఇద్దరు ఒకే పని ఎన్నో ఏళ్లుగా చేస్తున్నారు. ఆ పని వాళ్ళకి ఇష్టమైందే అయినా ఇప్పుడు బోరు కొడుతుంది. ఒకే చోట కాళ్ళు ముడుచుకొని కూర్చుంటే కాళ్ళు తిమ్మిర్లెక్కుతాయి కదా. అదేవిధంగా ఒకే పని నిరంతరం చేస్తుంటే చేసే పని మీద ధ్యాస తగ్గి విసుగు కలుగుతుంది. ఆ అసహనాన్ని సహజంగానే మన పక్కనున్న వాళ్ళ మీద చూపిస్తాము. అత్తయ్య మావయ్య కూడా అదే చేస్తున్నారు. మనం లగేజీ ఎక్కువసేపు పట్టుకోవాల్సి వస్తే చెయ్యి మార్చుకుంటాం కదా, ఇది అలాంటిదే. ఇలా ఎప్పుడూ ఒకే పనిని చేసే వాళ్ళలో ఒకలాంటి శూన్యత ఏర్పడుతుంది. దాని నుండి బయటపడాలంటే లగేజీ ఓ చేతి నుంచి మరో చేతికి మార్చుకున్నట్టే. వీళ్ళిద్దరి పనుల్లో మార్పు చేశాను. ఇప్పుడు బయట పనులన్నీ అత్తయ్య గారు చూస్తున్నారు. ఆమెకి ఇష్టమైన పుస్తకాలు స్వేచ్ఛగా చదువుకుంటున్నారు. మావయ్య గారు కూడా ఒకప్పుడు తనకిష్టమైన వంటని ఇన్నేళ్ల